ప్రవహించే నది దగ్గర ప్రశాంతమైన గ్రామంలో బ్రూనో అనే కుక్క నివసించేది. బ్రూనో చెడ్డకుక్క కాదు, కాని బ్రూనో చాలా దురాశపరుడు. బ్రూనోకి ఆహారం దొరికినప్పుడల్లా దానిని పంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. బ్రూనో తగినంత ఆహారం దొరికినప్పటికీ ఎల్లప్పుడూ ఎక్కువ కోరుకునేది. ఒక ఎండ మధ్యాహ్నం బ్రూనో తినడానికి ఏదైనా వెతుకుతూ గ్రామ వీధుల్లో తిరిగింది. చాలాసేపు నడిచిన తర్వాత ఒక మాంసం దుకాణం దగ్గర పెద్ద మాంసం ముక్క పడి ఉండటం చూసింది. దాని కళ్ళు ఆనందంతో మెరిశాయి. రెండుసార్లు ఆలోచించకుండా బ్రూనో తన నోటిలో మాంసాన్ని పట్టుకొని ఎవరైనా దానిని తీసుకుంటారనే భయంతో వీలైనంత వేగంగా పారిపోయాడు. బ్రూనో తన భోజనాన్ని ప్రశాంతంగా ఆస్వాదించాలనుకున్నాడు. కాబట్టి ఎవరూ తనను ఇబ్బంది పెట్టలేని నదికి అవతలివైపుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బ్రూనో నదిపై ఉన్న ఇరుకైన చెక్కవంతెన మీదుగా జాగ్రత్తగా నడుస్తూ క్రింద ప్రవహించే స్పష్టమైన నీటిని చూశాడు. అకస్మాత్తుగా నీటిలో తన సొంత మాంసం ముక్క కంటే పెద్దదిగా కనిపించే మాంసం ముక్కను పట్టుకొని ఉన్న మరొక కుక్కను చూశాడు. బ్రూనో ఆగిపోయాడు. అతని తోక ఉత్సాహంతో ఊగింది. ఆ కుక్క నాకంటే ఎక్కువ మాంసం కలిగి ఉంది. బ్రూనో అత్యాశతో అనుకున్నాడు. అది తన ప్రతిబింబం మాత్రమే అని గ్రహించకుండా బ్రూనో నీటిలో ఉన్న కుక్కను భయపెట్టి పెద్ద ముక్కను పట్టుకోవాలని ఆశతో బిగ్గరగా మొరిగాడు. బ్రూనో మొరగడానికి నోరు తెరిచిన క్షణంలో బ్రూనో పట్టుకున్న మాంసం జారి నదిలో పడిపోయింది. నీరు తన మాంసాన్ని తీసుకువెళ్తుండగా బ్రూనో షాక్తో చూస్తూ ఉండిపోయాడు. నీటిలో ఉన్న మరొక కుక్క తక్షణమే అదృశ్యమైంది. చివరకు అది తన ప్రతిబింబం మాత్రమే అని బ్రూనో అర్థం చేసుకున్నాడు. మూర్ఖంగా మరియు ఆకలిగా భావించి బ్రూనో వంతెనకై కూర్చున్నాడు. అతని కడుపు గుర్రుమంటోంది మరియు అతని హృదయం విచారంతో బరువెక్కి ఉంది. బ్రూనో ఇంకా ఎక్కువ కోరుకున్నందున తాను ఇప్పటికే కలిగి ఉన్నదాన్ని కోల్పోయానని బ్రూనో గ్రహించాడు. నెమ్మదిగా బ్రూనో గ్రామానికి తిరిగి నడిచాడు. దారిలో అతను 2 కుక్కపిల్లలతో ఆహారం పంచుకుంటున్న ఒక ముసలి వీధి కుక్కను కలిశాడు. కుక్కపిల్లలు సంతోషంగా తోకలు ఊపుతున్నాయి. బ్రూనో వాటిని నిశ్శబ్దంగా చూస్తూ సిగ్గుపడ్డాడు. అత్యాశతో ఉండటం ఒంటరితనాన్ని తెస్తుందని, పంచుకోవడం ఆనందాన్ని తెస్తుందని బ్రూనో అర్థం చేసుకున్నాడు. ఆ సాయంత్రం దయగల గ్రామస్థుడు బ్రూనోకు కొంత ఆహారమిచ్చాడు. ఈసారి బ్రూనో వేరే పనిచేశాడు. అతను ఇంతకుముందు చూసిన కుక్కపిల్లలతో తన భోజనాన్ని పంచుకున్నాడు. మొదటిసారి అతను నిజమైన ఆనందాన్ని అనుభవించాడు. బ్రూనో హృదయం తేలికగా అనిపించింది మరియు అతను ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ రోజు నుండి బ్రూనో తన పద్ధతులను మార్చుకున్నాడు. తన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండటం మరియు ఇంకెప్పుడూ దురాశకు గురికాకుండా ఉండటం నేర్చుకున్నాడు. గ్రామంలోని పిల్లలు అతనిలో వచ్చిన మార్పును గమనించి అతన్ని మరింతగా ప్రేమించారు. ఈ కథలోని నీతి, అత్యాశ మన దగ్గర ఉన్నవాటిని కూడా కోల్పోయేలా చేస్తుంది. సంతృప్తిగా మరియు దయగా ఉండటమే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.